ఈరోజు ఒక పండుగ వాతావరణంలో చాలా నెలల నుంచి పార్టీ అంచెలంచెలుగా ఎదుగుతున్నప్పుడు గుంటూరు జిల్లాలో ఖచ్చితంగా మన పార్టీకి ఉన్న బలం, మన సిద్ధాంతాన్ని నమ్ముకున్న అనేక మంది వ్యక్తులకి ఒక చక్కటి అవకాశం గుంటూరు పట్టణంలో కల్పించాలి. గుంటూరు పట్టణంలో ఒక కార్యాలయం కోసమే కాదు, ఒక చక్కటి కమిటీ కూడా ఏర్పడాలి మనకి జనసేన పార్టీ నుంచి అని మన పార్టీ అధ్యక్షులు వారి ఆదేశాల మేరకు చాలా రోజుల నుంచి దీనికి కసరత్తు జరిగి ఈరోజు గుంటూరు పట్టణ అధ్యక్షులుగా జనసేన పార్టీ తరఫున ఈరోజు సురేష్ గారికి అవకాశం కల్పించినందుకు ముందుగా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా పార్టీ కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా ఒక బలమైన జన సైనికుడిగా నిజాయితీగా నిలబడి పార్టీ కార్యక్రమాలుగా కాదు, కార్యకర్తలకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యతగా తీసుకుని అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి పార్టీ కోసం పనిచేస్తున్న జిల్లా అధ్యక్షులు గాద వెంకటేశ్వరరావు గారికి, ఇదే జిల్లా నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మనం ఎక్కడ కార్యక్రమాలు చేసినా కూడా స్టేట్ ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్న కేకే గారికి, గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి చేనేత విభాగం కోసం ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు మన చేతి వృత్తి వాళ్ళని మనం గుర్తించి ఎన్నో తరాల నుంచి మనకు వస్తున్న ఈ సంస్కృతి సాంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో చైతన్యం తీసుకురావాలి మన వీళ్ళల్లో కూడా అనే భావనతోటి ఆ రోజు చేనేత విభాగం ఏర్పాటు చేశారు. దానికి చైర్మన్గా వ్యవహరిస్తున్న మన చలపతి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా రాష్ట్రంలో జనసేన పార్టీ కార్యదర్శులుగా వ్యవహరిస్తున్న మార్కండి బాబు గారికి, అదేవిధంగా జినానీ గారికి, కమాల్ గారికి, ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఎవరినైతే మనం ఈ కమిటీలో అనేక అవకాశాలు కల్పించి మహిళలకు, యువతకు, ప్రత్యేకంగా మన జన సైనికులకి, వీర మహిళలకి ఒక భాగస్వాములుగా వాళ్ళు కూడా చేరేటట్టు వాళ్ళందరికీ కూడా పార్టీలో మనం కూడా కష్టపడి పనిచేస్తున్నాం, ఆ గుర్తింపు రావాలి, ఆ గుర్తింపు ద్వారా ప్రజలకు ఇంకా మనం బలంగా తీసుకెళ్ళగలుగుతాం అనే నమ్మకంతో చాలామంది కూడా ఎదురు చూస్తున్న సందర్భంలో ఈ కార్యవర్గాన్ని ఏర్పాటు చేశాం. సో ఇందాక నిజంగానే కేకే గారు అన్నట్టు ఎవరు ఉపాధ్యక్షులు, ఎవరు ప్రధాన కార్యదర్శులు, ఎవరు కార్యదర్శులు అనేది ముఖ్యమైన అంశం కొంతవరకు ఉంటుంది. కానీ మీ పనితీరు బట్టి మనకి గుంటూరు పట్టణంలో 57 డివిజన్లు ఉన్నాయి. 57 డివిజన్లో కూడా మనం గతంలో కొంతవరకే మనం పోటీ చేయగలిగాం. ఆ 57 డివిజన్లో కూడా చాలా అద్భుతంగా మనకి 2 కార్పొరేటర్లు గెలిచారు మనకి జనసేన పార్టీ తరఫున. ప్రజలు మన పైన ఒక బలంగా, ఒక నమ్మకంతో మనం చేస్తున్న ఈ ప్రయాణాన్ని వాళ్ళు గుర్తించారు. దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని పదవుల కోసం, విజిటింగ్ కార్డుల కోసం, అలంకరణ కోసం, లేదా మీటింగ్లో నన్ను ఎందుకు పిలవలేదు, స్టేజ్ మీద మైక్ ఎందుకు ఇవ్వలేదు అన్నది కాదు ఇక్కడ ప్రాధాన్యత. మిమ్మల్ని ఎంపిక చేసినప్పుడు సురేష్ గారిని నేను అడిగింది ఏంటంటే ప్రతి డివిజన్ నుంచి ఒకరు ఉండాలి మీ కమిటీలో. కాబట్టి మీరు ఆ డివిజన్లో గతంలో మనతో పాటు పోటీ చేసిన వ్యక్తులతో పాటు స్థానికంగా ఉన్న మన వీర మహిళలు, జన సైనికులు, యువత అందరినీ కలుపుకొని పోయి మీరు కూడా మరి పట్టణ కమిటీలో మీరు ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా మిమ్మల్ని ఈరోజు గుర్తించాం. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ డివిజన్లో మీరు కూడా పనిచేసే విధంగా మీరు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఎందుకంటే పార్టీ నిర్మాణం ఎప్పుడు కూడా ఒక మీటింగ్ ద్వారా జరగదు. పార్టీ నిర్మాణం మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇక్కడ ఒక భారీ బహిరంగ సభ చెప్తే అక్కడ పార్టీ నిర్మాణం అయిపోతుంది అనుకుంటే మాత్రం మీరందరూ చాలా పొరపాటు పడుతున్నారు. చాలా సుదీర్ఘమైన ప్రయాణం, కష్టాలతో చేసే ప్రయాణం, ఇబ్బందులు గురవలసిన ప్రయాణం, ఎన్నో అవమానాలు కూడా మనం గురవుతూ ఉంటాం దారిలో. వీటిని అన్నింటినీ అధిగమించుకుని మనం ప్రజల దగ్గరికి వెళ్ళి మనం ప్రజల్ని గతంలో మనం ఏ విధంగా కష్టపడి మన పార్టీ కోసం పనిచేసామో ఇంకా రెట్టింపుగా మనం పనిచేసి అవగాహనతో మనం పనిచేయాలి. మీకు ఈ రోజున క్రియాశీలక సభ్యత్వం ఎప్పుడైతే ఇచ్చామో ప్రతి ఒక్కరిని కూడా మనం గౌరవించే విధంగా మనం ఈ కార్యక్రమం చేసాం. ఎంతోమంది వాలంటీర్లు, నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా 9700 మంది వాలంటీర్లు మనకి 3,50,000 సభ్యత్వం తీసుకురాగలిగారు మనకి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో. చాలా గొప్ప విషయం. ఆ 9,000 మంది వాలంటీర్లు ఎంతమందిని వాళ్ళు కలిసి ప్రభావితం చేయగలిగారో మీరు అర్థం చేసుకోండి. ఆ విధంగా మనందరం కూడా పనిచేసుకోవాలి. మనం ఈరోజు క్రియాశీలక సభ్యులం అంటే మీరు భవిష్యత్తులో ప్రతి ఎన్నికల్లో కూడా మీరు పాల్గొనేటట్టు, ఆ ఎన్నికల్లో మీరు కనీసం 100 మందిని ప్రభావితం చేసేటట్టు మీరు పనిచేయాలి.
అప్పుడే పార్టీలో మార్పు వస్తుంది, పార్టీ గురించి 10 మందికి తెలుస్తుంది. అంతేగాని మనం ఏదో ఒక ఊరేగింపులో పాల్గొని మనం ఒక కార్యక్రమం చేసుకుని, ప్రత్యేకంగా సేవా కార్యక్రమాలు చాలా అద్భుతంగా చేస్తారు మన జనసేన పార్టీ తరఫున. ఆ కార్యక్రమాలతో పాటు మనం రాజకీయ ప్రయాణం చేయాలి. రాజకీయాల కోసమే జనసేన పార్టీ. అర్థం చేసుకోండి మీరు, మన ప్రయాణం మనం అంతిమంగా ఖచ్చితంగా మన అధికారంలో రావాలి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం రాష్ట్రానికి అవసరం. ఆ దిశగా మనం పనిచేస్తున్నప్పుడు ఒక రాజకీయ వ్యూహంతో ప్రతి డివిజన్లో మీరు వ్యూహం వేసుకోవాలి. ఎవరున్నారు ఇక్కడ పెద్ద మనుషులు, ఎవరిని మనం పోయి కలవాలి, రేపటి రోజున మనకి ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరు మనకి సపోర్ట్ చేస్తారు, ఏ విధంగా వాళ్ళు ఒక 100 ఓట్లు 50 ఓట్లు వాళ్ళ కుటుంబంలో ఉన్న ఓట్లు, లేదా వార్డులో పనిచేసే పెద్ద మనుషులు కూడా చాలామంది ఉంటారు. ప్రతి ఒక్కరిని కలవండి. పార్టీలకు అతీతంగా మీరు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి జనసేన పార్టీ గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు చెప్పండి, మన సిద్ధాంతాల గురించి చెప్పండి, మనం చేస్తున్న కార్యక్రమాల గురించి చెప్పండి. గర్వపడాలి మీరు అందరూ కూడా. ఎందుకంటే ఎల్లుండి పవన్ కళ్యాణ్ గారు వస్తున్న కార్యక్రమం దేనికోసం? రైతాంగాని కోసం. రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోకుండా ఆత్మహత్యలు చేసుకున్న రైతుల గురించి అవమానపరుస్తూ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నప్పుడు రైతాంగానికి ఒక భరోసా నింపే విధంగా ఆ కుటుంబాన్ని దగ్గర తీసుకుని, మేము ఉన్నాం మీకోసం, ప్రభుత్వం నుంచి ఎవరు వచ్చినా రాకపోయినా జనసేన పార్టీ జన సైనికులు మా నాయకుడు మీకోసం వచ్చారు మీ ఊరికనే ఒక భరోసా నింపడానికి కోసం మనం 19వ తారీఖున పర్చూరులో మనం సభ ఏర్పాటు చేసుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు వస్తారు, మన జిల్లా నుంచి వెళ్తారైనా చిలుకూరుపేట మీదుగా ఏటుకూరు మీదుగా ఆ ప్రయాణం జరిగినప్పుడు మీరందరూ పాల్గొనండి. అద్భుతంగా మీరు ఈ కార్యక్రమాల్లో మీరు పాల్గొనాలి. ఎందుకంటే ఇది గర్వపడాల్సిన కార్యక్రమం. మనం కేవలం రాజకీయ లబ్ధి కోసం లేదా కొంతమంది ప్లాన్ చేసినట్టు సమాజాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం కాదు మనం చేసేది. మనం ఏ కార్యక్రమం చేసినా ఎంతో పారదర్శకంగా ఆయన కష్టపడిన డబ్బు, ఆయన సినిమాలో సంపాదించుకున్న డబ్బు 5 కోట్ల రూపాయలు అనే విరాళం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3000 మందికి మనం రైతాంగానికి 1,00,000 రూపాయలు ఇవ్వడానికి జనసేన పార్టీ నుంచి మనం సిద్ధమయ్యాం. కష్టమైన ప్రయాణం, ఎక్కడికి తీసుకురాగలుగుతాం ఇంత డబ్బు అని భయపడ్డాం. కానీ ఆ భయం పోవడానికి, ప్రతి ఒక్కరిలో భరోసా కలగడానికి ఉగాది రోజు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుని ఆయన స్వయంగా అందరికన్నా ముందు 5 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళమని ఆయన ఆ రోజు చెప్పారు. 3 జిల్లాల్లో చేశాం. అనంతపురంలో చేశాం, పశ్చిమ గోదావరి జిల్లాలో చేశాం, దాని తర్వాత నంద్యాల కర్నూలు జిల్లాలో చేశాం, 4వ జిల్లా ఇప్పుడు ప్రకాశం జిల్లాలో చేయబోతున్నాం. సుమారు 80 మంది రైతులు పాపం ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన ఆత్మహత్యలు ఇవి. ఎందుకంటే చాలామంది తెలియని విషయం, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సొంత కడప జిల్లాలోనే 132 మంది ఆత్మహత్య చేసుకున్నారు రైతులు. వాళ్ళని భరోసా నింపే వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరించే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారని తెలుసుకునే ఆలోచన కూడా వీళ్ళకి లేదు. ఆయన నియోజకవర్గం, ఆయనని ఎంపిక చేసిన శాసనసభ్యుడిగా ఎంపిక చేసిన పులివెందుల నియోజకవర్గంలోనే 13 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు రైతులు. అంత దౌర్భాగ్యమైన పరిపాలన జరుగుతుంది మన రాష్ట్రంలో. దాన్ని మీరు తెలుసుకోండి. ఇప్పుడు ఇందాక చెప్పారు ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు మొన్న మెంబర్షిప్ కిట్లో మీ అందరికీ సమాచారం అందేటట్టు, మీరందరూ తెలుసుకునేటట్టు మన సిద్ధాంతాలు ఏంటి, మన భావజాలం ఏంటి, ఏ విధంగా మనం సమాజంలో మార్పు కోరుకుంటున్నాం, దేనికోసం మనం ఈ విధంగా కష్టపడుతున్నాం, ఎందుకు యువత ఇంతమంది నమ్మి పవన్ కళ్యాణ్ గారిని చూసి ఈ విధంగా మీటింగ్లకు వస్తున్నారు. అది మన గొప్పతనం కాదు. ఈరోజు వేదిక పైన మేము కూర్చున్న ఉపన్యాసాల కోసం కాదు మేము రావాల్సింది. మీతో పాటు కలిసికట్టుగా ఒక వ్యూహం వేసుకుని ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో ఏ విధంగా ప్రణాళికబద్ధంగా పనిచేసుకుంటామో పట్టణంలో కూడా ఆ విధంగా పనిచేసుకోవాలి. అంతేగాని ఎన్నికల ముందు వచ్చి ఏదో ఎమ్మెల్యే సీట్లు వస్తాయని ఆశించుకుంటే మాత్రం ఈసారి మాత్రం జరగదు. జనసేన పార్టీలో మీరు నిలబడాలి, నిజాయితీగా పనిచేయాలి, పార్టీ జెండా మోయాలి, ప్రతి ఓటర్ని గెలవాలి, ప్రతి యువకుడితో పాటు వీర మహిళతో పాటు కలిసికట్టుగా ఒక మంచి వాతావరణం తీసుకురావాలి. అందరినీ కూడా మనం కోఆర్డినేట్ చేసుకుని పనిచేసుకోవాలి. ఎందుకంటే నాయకత్వం అనేది మన పార్టీ అధ్యక్షులు గుర్తించి మీకు అవకాశం ఇస్తారు. ఆ నాయకత్వాన్ని మీరు చాలా బాధ్యతతోటి ఎంతో గౌరవంతో మీరు స్వీకరించి ముందుకు తీసుకెళ్ళాలి. ఏ ఒక్క వ్యక్తిని కూడా మనం దూరం చేయకూడదు. ఎందుకంటే ఎప్పటి నుంచో 2014 నుంచి ప్రయాణం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు మన పార్టీలో. ఆ రోజు నుంచి నమ్ముకుని పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నమ్ముకున్న వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు. దాన్ని మనం గుర్తించాలి, గౌరవించాలి. ఈరోజు జన సైనికుడు అంటే ఒక గౌరవం ఎందుకు వస్తుంది సమాజంలో అంటే అనేక కార్యక్రమాలు చేస్తూ వచ్చారు, నిలబడ్డారు. పార్టీ పిలుపు మేరకు, పార్టీ ఆదేశాల మేరకు, పార్టీ ఇచ్చిన ప్రణాళిక మేరకు కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. కానీ
కొంతమంది లేనిపోని హడావిడి సృష్టించడానికి సొంతంగా కరపత్రాలు ముద్రించుకుని ఏదో కార్యక్రమం చేసేస్తున్నాం అని చెప్పి వాట్సాప్లో ఫోటోలు పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఆ గుర్తింపు రాదు. పార్టీ ఇచ్చిన ప్రణాళిక మేరకు పార్టీ మీకు ఆదేశించిన కార్యక్రమాన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళండి. అది ముఖ్యమైన ఆలోచన మనలో రావాలి. అదేవిధంగా భవిష్యత్తు గురించి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. నేను ఒకటే చెప్తాను, ముందు మనం పనిచేసుకుందాం. కష్టపడి మనం ఇటుక వేసుకుని ప్రతిరోజు మనం మన పార్టీ నిర్మాణం కోసం ఏ విధంగా పనిచేసుకుంటున్నామో ఆ విధంగానే మనం రాబోయే 6 నెలలు సంవత్సరం ఎంతకాలమైనా ఎన్నికలకు ముందు మనం మన పార్టీ కోసం ముందు మనం పనిచేసుకుందాం. జనసేన పార్టీ బలోపేతం కోసం మనం పనిచేసుకుందాం. దాంతో తర్వాత మనం చూద్దాం ఎవరు మనతో వస్తారు, ఎవరు మనతో రారు, ఎవరు మనకి ప్రత్యర్థులు. దేనికోసం మనం రాజకీయాల్లో వచ్చాం? ఈ రాష్ట్రంలో మార్పు కోసం వచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకసారి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత ఆయన కోల్పోయాడు. దాన్ని మీరు గుర్తించండి. ప్రజలు ఆల్రెడీ గుర్తించారు. ప్రజలు గుర్తించడమే కాకుండా ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఒక మంచి ఆల్టర్నేటివ్గా ఎవరు ఎదుగుతారు రాజకీయాల్లో, ఎవరు వస్తారు ముందుకి, ఎటువంటి నాయకత్వం మనకి అవసరం అనేది ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి పైన ఇంత ఆదరణ అభిమానం ప్రజల్లో గుండెల్లో ఉంది. ఆ ఆదరణ అభిమానాన్ని మనం చివరిగా జనసేన పార్టీ తరఫున వాళ్ళు అర్థం చేసుకునే విధంగా ఈ ప్రయాణంలో వాళ్ళు కూడా భాగస్వాములు అయ్యే విధంగా మీరు పనిచేయాలి. గుంటూరు పట్టణంలో చాలా గొప్ప అవకాశం ఉంది మనకి. సంఖ్యాబలంగా చాలామంది నాయకులు మనకి గుంటూరు పట్టణం నుంచి వచ్చారు. ఇంతకుముందు మీకు వివరణ ప్రతి ఒక్కరి గురించి చెప్పారు. మనకి ఎప్పుడు కూడా సమాజంలో ఒక రాజకీయ శక్తిగా మనం ఎదగాలన్నప్పుడు మనం కష్టపడి పనిచేస్తేనే ఆ గుర్తింపు వస్తుంది. అంతేగాని మనం ఏదో ఆఫీసుల్లో ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టుకుని కార్యక్రమాలు నడుపుకుంటే మాత్రం రాదు. మీరందరూ కూడా వార్డుల్లో మీరు ప్రణాళిక తీసుకోండి. దాని గురించి మీకు ఎవరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో కార్పొరేటర్లుగా పోటీ చేసిన అభ్యర్థులు, ఈ రోజున కార్పొరేటర్లుగా గెలిచిన వ్యక్తులు, ఈ కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రధాన కార్యదర్శులు కానివ్వండి, ఉపాధ్యక్షులు కానివ్వండి, కార్యదర్శులు కానివ్వండి, సంయుక్త కార్యదర్శులు కానివ్వండి, మీరందరూ కూడా ఆలోచన చేసుకోండి. ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకోండి. గుంటూరు పట్టణంలో ఈ 3-4 నియోజకవర్గాల్లో మనం ఎటువంటి ప్రణాళికతో ముందుకెళ్దాం, ఏ విధంగా మనం గుంటూరు జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర గారితో సంప్రదించి మనం ఇక్కడ కార్యక్రమాలు చేస్తే పార్టీకి ఎట్లా ఉపయోగపడుతుంది, దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తే జనసేన పార్టీకి రేపటి రోజున రాజకీయంగా ప్రయోజనం దొరుకుతుందనేది మీరు ఆలోచించండి. దాన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంటుంది. పొత్తుల గురించో, సీట్ల గురించో, రాజకీయాల గురించో అది పక్కన పెట్టేసేయండి. మీరందరూ కూడా ఒక బాధ్యతతోటి, ఎందుకంటే ఈరోజు మనం మీకు ఇచ్చే ఈ పత్రం, మిమ్మల్ని నామినేట్ చేసిన ఈ పదవి మన పార్టీ అధ్యక్షులు గారు ఆయన ఆమోదం తెలిపిన కార్యవర్గం ఇది. ఆ కార్యవర్గం పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఆశీర్వదించి ఈ కార్యక్రమాల్లో మిమ్మల్ని భాగస్వాములు చేశారు కాబట్టి మీరు ఆ బాధ్యతతోటి ముందుకెళ్ళండి. ప్రతి ఒక్కరిని నేను పదే పదే కోరుకుంటున్నాను, మీలో మీరు కూడా మీటింగ్లు పెట్టుకోండి. 3 నెలలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో మీరు సమావేశం ఏర్పాటు చేసుకుని మన పనితీరు ఎట్లా ఉంది, ఏ డివిజన్లో మనం ఎట్లా పని చేసుకుంటున్నాం, ఎక్కడ మనం వీక్గా ఉన్నాం, ఎక్కడ మనం బలంగా ఉన్నాం అనే అంశం పైన మీరు ఖచ్చితంగా మీరు విశ్లేషించుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఈ విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా జనసేన పార్టీకి మంచి రోజులు ఉంటాయి. ఓ చక్కటి కార్యాలయం ఏర్పాటు చేశారు ఈరోజు సురేష్ గారు. భవిష్యత్తులో కూడా మీరందరూ కూడా ప్రజల్లో ఉండాలి. మనం కార్యాలయంకో ప్రెస్ కాన్ఫరెన్స్లకో పరిమితం కాకూడదు. డెఫినెట్గా వచ్చే నెల నుంచి మనకి అనేక కార్యక్రమాలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఆ ప్రణాళిక సిద్ధమవుతోంది. ప్రతి జన సైనికుడు ఎవరైతే క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారో వాళ్ళకి చక్కటి ట్రైనింగ్ ప్రోగ్రాం కూడా మన పార్టీ అధ్యక్షులు రూపొందించారు. మిమ్మల్ని అందరినీ కూడా ఆ విధంగా పార్టీకి ఉపయోగపడే విధంగా భవిష్యత్తులో మీరు బూతుల దగ్గర, మీరు ప్రతి బూత్ దగ్గర మీరు నిలబడి పోలింగ్ జరిగేంత వరకు ధైర్యంగా నిలబడే వ్యక్తులుగా మిమ్మల్ని మార్చడానికి ఒక ప్రయత్నం ఖచ్చితంగా జనసేన పార్టీ నుంచి ముందుకు వెళ్తోంది. దాన్ని మీరు ఉపయోగించుకోండి. మీరు కూడా వ్యక్తిగతంగా ఎదగాలి. ఇవాళ ఉదయం కూడా చాలామంది యువకులు కలిశారు నన్ను. నిజంగా నేను చాలా గర్వపడుతున్నాను. మన పార్టీలో అటువంటి ఆలోచనతో యువకులు ముందుకు వచ్చారు. వాళ్ళు రేపటి రోజున మేము నిలబడతాం పార్టీ కోసం అని ముందుకు వచ్చారు. ఎంతోమంది ఉద్యోగాలు చేసుకుంటున్నారు. చాలామంది ఉద్యోగాలు కోల్పోయిన యువత కూడా ఉన్నారు. ఇప్పుడే నాకు ఇక్కడ స్టేజ్ మీద ఎక్కగానే సికింద్రాబాద్లో జరిగిన సంఘటన గురించి నా దృష్టికి తీసుకొచ్చారు. జనసేన పార్టీ నుంచి మనం ఖండిస్తున్నాం. ఎక్కడ కూడా నిరసన అనేది శాంతియుతంగా జరగాలి, నిరసన అనేది బలంగా జరగాలి. కానీ హింసకు మాత్రం ఎక్కడ కూడా తావివ్వకూడదు. ఎందుకంటే చివరికి అంతిమంగా నష్టపోయేది మన ప్రజలు, మన మనుషులు. మన కోసం, మన రాష్ట్రం కోసం, మన దేశం కోసం మనం కష్టపడి పనిచేయాలి. కానీ మన నిరసన ఎప్పుడు కూడా హింసను ప్రోత్సహించే విధంగా ఎక్కడ కూడా ఉండకూడదు. దయచేసి మీ ఆవేశాన్ని మీరు కంట్రోల్ చేసుకోండి. మనం చేసే కార్యక్రమాల్ని ఎవరు కూడా అడ్డుకోరు. ఎందుకంటే సందర్భాన్ని బట్టి కొంతమంది మన ఇబ్బంది పెట్టడానికి, కొంతమంది మన పైన దుష్ప్రచారం కంకణం కట్టుకొని చేస్తున్నారు.
ఆ దుష్ప్రచారాన్ని మనం తిప్పికొట్టాలి. ఏ విధంగా తిప్పికొట్టాలి? మీరు చదవండి, పవన్ కళ్యాణ్ గారి మనోగతం చదవండి, దాని గురించి అర్థం చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లు మీరు వినండి. ఏ విధంగా, ఏ సందర్భంగా, ఏ సమస్య పైన ఆయన మాట్లాడుతున్నారో మీరు తెలుసుకోండి. ఆ అంశాలు మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళండి. మన భవిష్యత్తు కోసం, మన రాష్ట్రానికి మంచి రోజులు రావడానికి కోసం ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి మనందరం కట్టుబడి ఉందాం. ఎందుకంటే అంతిమంగా మన ప్రభుత్వంలోకి రావాలి, ప్రభుత్వం స్థాపించాలి. ప్రభుత్వం ద్వారా జనసేన పార్టీ ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో వాళ్ళ జీవితాల్లో వెలుగొచ్చేటట్టు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం. దాన్ని మీరు గుర్తుపెట్టుకుని మనస్ఫూర్తిగా రాబోయే రోజుల్లో చక్కటి కార్యక్రమం మీరు ఏర్పాటు చేసి మన పార్టీ భవిష్యత్తు కోసం మీరు ఆలోచించుకుని పనిచేయండి. సొంత ఎజెండాల కోసం కాదు. ఆ ఆలోచన ఎవరికైనా ఉంటే దయచేసి అది పక్కన పెట్టండి. ఈ సంవత్సర కాలం మనందరం కూడా కష్టపడి పనిచేస్తే తప్పకుండా మనకి బంగారమైన బాట భవిష్యత్తులో మీకే కనపడుతుంది. దాన్ని ఉపయోగించుకుని అప్పుడు మన వ్యక్తిగతంగా మనం ఏం చేద్దాం, ఎక్కడి నుంచి పోటీ చేద్దాం అనే విషయాల గురించి అప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు మాత్రం పార్టీ సంస్థాగతంగా బలపడాలి. పార్టీ ఈ విధంగా కార్యాలయాలు ప్రతి చోట ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా మనం కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కార్యవర్గంలో ఉన్న సభ్యులందరూ కూడా క్షేత్రస్థాయిలో అద్భుతంగా పనిచేయాలి, కలిసికట్టుగా పనిచేయాలి. ఎక్కడ కూడా చిన్న చిన్న విభేదాలతోటో చిన్న సమస్యలతోటో పార్టీ కార్యక్రమాలకి మీరు దూరం కాబాకండి. ఎందుకంటే వ్యక్తులతో పోటీ పడే అవసరం లేదు మీకు. మీరు పవన్ కళ్యాణ్ గారిని నమ్మారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మీరు స్వీకరించి జనసేన పార్టీలో చేరారు. దాన్ని మీరు బలపరుస్తూ ముందుకు తీసుకెళ్ళమని కోరుకుంటూ ప్రతి ఒక్కరిని కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఎంతో చక్కగా ఈరోజు గుంటూరు పట్టణంలో నిజంగా నేనే ఆశ్చర్యపోయాను. సురేష్ గారు చాలా కష్టపడ్డారు. ఆయన టీం సభ్యులందరూ కూడా అహర్నిశలు కృషి చేశారు. 3 రోజుల క్రితమే ఈ కార్యక్రమం మనం ఫైనల్ చేశాం. కానీ 3 రోజుల్లోనే గుంటూరు పట్టణంలో ఈరోజు నాకు అద్భుతమైన పండుగ వాతావరణం, జనసేన పార్టీ పండుగ జరిగేటట్టు మీరు చేశారు. పేరు పేరు మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున పార్టీ నుంచి మిమ్మల్ని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన. థ్యాంక్ యూ.